చిన్న పిల్లల కాడికి వెళ్ళి మొత్తం సొసైటీ ఎలా ఉందో ఇవాళ రేపు చూస్తున్నాము. మీరు బిగ్నీలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతారా, మీరు మిడ్డీలు వేసుకొని తిరుగుతారా, స్లీవ్ వేసుకొని తిరుగుతారా, మొత్తం ఇప్పుకొనే తిరుగుతారా? మీరు మీ వల్ల ఎదుటోళ్ళకు కూడా పేర్లు వస్తున్నాయి కదా. మీరు ఆలోచించాల్సింది ఒకటే, ఆయన ఏమి మొత్తం ఇట్లా ఇప్పుకొని తిరుగుతారని చెప్పలేడు. ఆయన చెప్పింది ఒకటే, కొంచెం నిండుగా బట్టలు వేసుకోమని చెప్పిండు. ఆయన ఒపీనియన్ షేర్ చేసిండు. ఇష్టం ఉంటే అయితే తను శివాజీ గారు ఎవరన్నారు, మన అనసూయ గారు ఎవరు అన్నట్టున్నారు ఈ డైలాగు. మేడం, పర్సనల్ అనేది నీ ఇంటి వరకు చూపించుకో, సొసైటీకి తీసుకురావద్దు. నీ పర్సనల్ ఏది ఉందో అది నీ ఫ్యామిలీ వరకు పెట్టుకో. నువ్వు ఏమంటారు స్విమ్మింగ్ పూల్లో డ్రెస్సింగ్ వేస్తే చూసేటోళ్ళు ఏమైపోవాలా? వేరే వాళ్ళకు కూడా వేసుకోవాలనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో మీరు చెప్తుంది ఏంది, మేము ఏం నేర్చుకోవాలో, మీరు ఈ డ్రెస్ వేసుకోరు కాబట్టి మేము ఆ డ్రెస్ వేసుకోవాలా? మీరు లక్షలలో కొంటారు. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలండి. ఇప్పుడు నేను కూడా ఇండిపెండెంట్గా జాబ్ చేస్తున్నా. నేను ఇక్కడ ఎక్కడో ఒక చోట ఉంటున్నా, పిల్లలకి ఫ్యామిలీకి దూరంగా జాబ్ గురించి. సో నేను ఇండిపెండెంట్గా ఉండట్లేను, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లే. నా శాలరీ ఏందో నేనేందో నేను నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. అలానే నేను ఇప్పుకొని సగం వేసుకొని నేను తిరుగుతున్నా. లేదే, నువ్వు కూడా ఇండిపెండెంట్గా ఉండు, నువ్వు యాంకర్వి. నీ లిమిట్స్ ఒక లిమిట్ వరకు ఉంటుంది. నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి, నిన్ను చూసా కదా మేము నేర్చుకుంటాము. అది సిటీ కల్చర్ కూడా ఇక్కడ కూడా అలవాటు అయితే బాగుంటుంది అనేటట్టు మాట్లాడతారు. ఏదేది ఆ డ్రెస్సింగ్సా అమ్మా? మీ వరకు మీ హస్బెండ్లు మీరు రోజుకు 1,00,000 సంపాదిస్తారు కాబట్టి ఓకే అమ్మా. మేము రోజుకు ఒక 500-600 సంపాదించుకునేటోళ్ళము. మా హస్బెండ్స్ ఇంట్లో ఒప్పుకోరమ్మా. నువ్వు ఇలాంటి మెసేజ్లు ఇచ్చి చేసినావు అనుకో, అనవసరంగా ట్రోల్ అయితే నీ మీద నెగిటివ్ వస్తుంది. కామెంట్స్ కూడా చూస్తున్నా, చాలా వరస్ట్గా పెడుతుర్రు. నీతో పోల్చుకుంటే నేను బెస్ట్. నాకే కొన్ని మంచి కామెంట్స్ వస్తున్నాయి. అదే, సో ఒకసారి చెక్ చేసుకో, ఎవరు రాంగో ఎవరు కరెక్టో. అంటే ఒక ఫీమేల్ ని అనగదొక్కాలని చూస్తున్నారు మగజాతి అని చెప్పి. వద్దా, ఏమనగదొక్కిరమ్మా? మొన్న నేను అన్నపూర్ణ స్టూడియోకి పోయినా, నైట్ 1 గంటల వరకు లైవ్ పెట్టినా. మరి నన్ను ఎవరు అనగదొక్కలేరే, నా జోలికి ఎవరు రాలేరే. నేను చాలా హ్యాపీగా వెళ్ళినా, చాలా హ్యాపీగా లైవ్ పెట్టినా. ఎవరు లైవ్ లేదు, నా ఒక్కదాన్ని లైవే చాలా మంది చూసిర్రు, చాలా మెసేజెస్ చేసిర్రు నాకు. మరి నన్ను ఎవరు దొక్కలే. నేను ఫ్రీడమ్గా స్వేచ్ఛగా అన్నపూర్ణ స్టూడియో, ఎంతమంది వేస్ట్ ఫెలోస్ ఉంటారు, అలా మధ్యలో నేను ఉన్నా. మరి నాకు ఫ్రీడమ్ ఉంది కదా, ఫ్రీడమ్ ఉందే కదా నేను ఉన్నా. ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు అని చెప్పడానికి మీరెవరు? మేము ఆడవాళ్ళకి మాకు ఒక స్వేచ్ఛ ఉంది, మా స్వేచ్ఛను మీరు అనగదొక్కుతారా అని చెప్పి. అమ్మ అనసూయమ్మ, నీకు ఒక్కదానికి బొట్టు పెట్టి పేరు పెట్టి నీకు చెప్పలేడమ్మా. హీరోయిన్స్కి చెప్పిండు, అమ్మ కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు నిండుగా వేసుకోండి, కొంచెం బయట బాగాలేదు కదా అని చెప్పాడు. కానీ అంతా మీ పేర్లు పెట్టి రాసి మరి చెప్పలేడు. అది నీకే వర్తిస్తుందా అంటే, మరి నువ్వు అలాంటి డ్రెస్సులు వేస్తున్నావు అని చెప్పేసి నీకు కూడా అర్థమవుతుంది. అది నువ్వు చేంజ్ చేసుకుంటావా, చేంజ్ చేసుకోవాలా, అది నీ పర్సనల్ ఒపీనియన్, మాకు సంబంధం లేదు. సో ఆయన చెప్పింది సొసైటీ గురించి, అది మీరు పర్సనల్గా తీసుకుర్రు. అది మీరు ఏమన్నా చేసుకోరు. ఇండిపెండెంట్ అయింది, స్వేచ్ఛగా జాబ్ చేయాలి, ఒకళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. నిన్ను చూసి మేము బిగ్నీలు వేసుకోవాలా, నిన్ను చూసి మేము అవ్వేసుకోవాలా? మాకు కూడా వేయాలనిపిస్తుంది. అప్పుడు ఏంది రెస్పాన్సిబిలిటీ? డైవర్స్ అయిపోతే ఇక కూలిపోతాయి సంసారాలన్నీ. అదే సొసైటీలో చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కదా, కానీ ఈ టాపిక్ కాకుండా ఇప్పుడు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ, అవునండి. మొన్న 20 years అమ్మాయిని రేప్ చేసి చంపిండు ఒక ఊర్లో. అదేమైంది? దాని మీద ఫోకస్ చేయట్లేరు. ఒక అబ్బాయి మొన్న కూడా ఏదో రీసెంట్గా జరిగింది, అది కూడా 2-3 days బ్యాక్. అవిట్ల మీద రియాక్ట్గా అంది. వై ఓన్లీ డ్రెస్సింగ్? పనికొచ్చే దాని మీద కానీ పనికి రాని మీద కానీ మీ వింటారు. మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఓన్లీ డ్రెస్సింగ్ గురించే మీకు బయట అందరు లేడీస్ మీదకి వస్తుంది, అది వస్తుంది అంటుర్రా. మరి బయట సొసైటీ మీరు జస్ట్ కనిపిస్తేనే మీ గురించి ఎగురుతాం బయట, మరి మమ్మల్ని దేకను కూడా దేకరు. ఇప్పుడు మేము అందరం మమ్మల్ని రెచ్చగొడుతుర్రా శివాజీ పైకి నెగిటివ్ కావాలని? ఫరక్ కూడా పడదు మాకు, మేము శివాజీ గారి సైడే ఉంటాము. శివాజీ అన్న ఫ్యానే మేము.